వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇట్స్ మీ అనుష కుమార్. ఇవాళ మన గెస్ట్ సోషల్ యాక్టివిస్ట్, అడ్వకేట్ డాక్టర్ సుభాష్ని గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే. ఒక సెన్సిటివ్ టాపిక్ మాట్లాడాలి. ఈ మధ్యకాలంలో ఫోన్ చేతికి వచ్చినప్పటి నుండి మేడం, అంటే ఫేస్బుక్ కానీ ఇన్స్టా కానీ చాలా యాప్స్ చిన్నపిల్లలకి ఎప్పుడైతే యాక్సెస్ వచ్చిందో, అంటే మైనర్ గర్ల్స్ కానీ బాయ్స్ కానీ వాళ్ళు ఒక లవ్ ఆర్ అట్రాక్షన్, ఒక ట్రాప్ లో పడిపోవడం. అది ఫైన్ గా ఉన్నప్పుడు పర్వాలేదు, బట్ కొన్నిసార్లు అమ్మాయిల్ని ఎక్స్ట్రీమ్ గా వెళ్ళినప్పుడు అమ్మాయిల్ని లోపరుచుకోవడం, వాళ్ళని ఈవెన్ మైనర్ అమ్మాయిలని కొంతమంది ప్రెగ్నెంట్ కూడా అవుతున్నారు. నిజంగా ఊహించుకోవాలంటే, అంటే సొసైటీ ఎటువైపు వెళ్తోంది, నెక్స్ట్ జనరేషన్, ఎట్ ది సేమ్ టైం వాళ్ళ పేరెంట్స్ ఎంత ట్రామాటిక్ సిచ్యువేషన్, వాళ్ళు ఎలాంటి కండిషన్ అనుభవిస్తూ ఉంటారు, వాళ్ళ చదువులు పాడవుతూ ఉంటాయి, అది లైఫ్ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎట్ ది సేమ్ టైం కొందరు లవ్ ఫెయిల్యూర్, ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో నార్మల్ వ్యక్తులకి ఉన్న రైట్సే ఇలాంటి వాళ్ళకు కూడా అప్లికేబుల్ అవుతాయా? ఇంకా సివియర్గా సెక్షన్స్ ఏమైనా అప్లికేబుల్ అవుతాయా మెయిన్గా ఇలాంటి నేరాల్లో? దీనికి చాలా సీరియస్ అయిన ఇష్యూస్, చాలా అంటే ప్రసార మాధ్యమం కూడా చాలా సీరియస్గా కూడా దే కెన్ అంటే గివ్ అవేర్నెస్ ఆన్ పోక్సో యాక్ట్ కూడా. ఇది పోక్సో అంటే సెక్షువల్ అఫెన్సెస్ మీద ఇది ఒక యాక్ట్ ఉంది. సో దీన్ని ఏంటంటే చిన్న పిల్లలు అని అంటే బిలో ద ఏజ్ ఆఫ్ 18 years దే కమ్ అండర్ ద పోక్సో యాక్ట్. దీంట్లో 18 years బిలో అంటే పిల్లలు, మేము చిన్న పిల్లలమ్మా అని 16 years వాళ్ళు అడగచ్చు. బేబీస్ కదా మమ్మల్ని చిన్న పిల్లలు ఎందుకు చూస్తున్నారు, బట్ దే ఆర్ ఎంత చేసినా కానీ తల్లికి, ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అంటారు ఎట్లయినా కానీ. సో దీంట్లో ఏంటంటే చాలా సీరియస్ ఇష్యూ ఏంటంటే 18 years బిలో పిల్లలు ఆడపిల్లలైనా మగపిల్లలైనా సమానమే. కాబట్టి ఎనీ సెక్షువల్ అసాల్ట్ అమ్మాయిని ఈవెన్ కన్ను కూడా కొట్టద్దండి. ఇప్పుడు మీరు ఫారెన్లో, మీరు వెస్ట్రన్ కంట్రీస్లలో మీరు చూడండి, మైనర్ మీద చిన్న అఘాత్యానికి కూడా చాలా సివియర్ పనిష్మెంట్స్ ఉంటాయి. ఇక్కడ కూడా మనకు కూడా చాలా సివియర్ పనిష్మెంట్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అంటే ఎక్కువ స్థాయిలలో అయ్యో పాపము అన్న ఒక పదం యూజ్ చేసి, సరే వాళ్ళు వచ్చి మనల్ని రిక్వెస్ట్ చేసినను లేకుంటే అంటే కాంప్రమైజ్ చేసిన పరిస్థితులలో ఎక్కువ వెళ్ళే. మీరు అన్నది నిజమే. ఇది ఎప్పుడు అంటే పోక్సో వరకు ఎప్పుడు వెళ్తున్నారంటే, ఇన్ఫాక్ట్ అక్కడ ఒక రేప్ లాంటి ఎక్స్ట్రీమ్కి వెళ్ళినప్పుడు మాత్రమే పోక్సో యాక్ట్ వరకు వెళ్తున్నారు పేరెంట్స్ కూడా. బిఫోర్ దట్ అమ్మాయి మోసపోవడం ఇలాంటి వాటికి వెళ్ళట్లేదు. లేదండి, మీకు నిజం తెలవాల్సిన అవసరం ఏముందంటే, 16, 17, 18 సంవత్సరాల లోపల ప్రేమించుకున్న వ్యక్తులు తల్లిదండ్రులకు తెలిసినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్ గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా అమ్మాయిని ఇలా చేస్తున్నాడు అన్నప్పుడు అది పోక్సో కింద పడిపోతుంది. అలా కూడా పోక్సో యాక్ట్ అలా పెడుతున్నారు. అలా పెట్టినప్పుడు ఏమవుతుందని అంటే, ఇది ప్రేమ వ్యవహారం కేసులలో ఎక్కువ స్థాయిలలో ఎవిడెన్సెస్ కొంచెం లేక ఇబ్బంది పడుతున్నారు. అసలు విషయం ఏంటంటే, పోక్సో వెన్ దే హ్యావ్ సెక్షువల్ రిలేషన్షిప్ అండర్ ద ఏజ్ ఆఫ్ 18 years ఇట్ ఈస్ వయలేషన్. అసలు క్రిమినల్ యాక్ట్, చాలా క్రిమినల్ యాక్ట్. ఒక అమ్మాయిని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లోనో వీళ్ళ ఇంట్లోనో ఓవైఓనో లేకుంటే ఇంకేదో ఒక హోటల్ తీసుకెళ్ళడము, లేకుంటే వీళ్ళని అంటే లొంగ తీసుకోవడానికి చేసిన పరిణామాలు. దేర్ ఈజ్ నో బ్యారియర్. ఈ కుటుంబం ఆ కుటుంబం అన్నది ఏం లేదండి. అన్ని కుటుంబాలంతా దీంట్లోనే పోక్సో యాక్ట్లో వస్తాయి. మన ఒక సిటిజన్ గా వాళ్ళు ఎదుగుతున్న క్రమంలో 18 సంవత్సరాలు లోబడిన వాళ్ళంతా దీని కింద వస్తారు. కాబట్టి ఏ అమ్మాయిని కూడా నువ్వు లవ్ చేసి అధికారం, నువ్వు లవ్ ఈజ్ వాట్ ఈజ్ లవ్, ఒక మంచిగా మాట్లాడి నాకు ఆహ్లాదకరంగా కనబడింది నువ్వు లవ్ అనుకుంటున్నావా, చాలా ఇంపార్టెంట్. డోంట్ టచ్ హర్. లవ్ లో టచ్ చేస్తేనే లవ్ ఉన్నది అన్నది కాదండి. అక్కడ అమ్మాయి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే, తనల్ని ట్రామాటిక్ కండిషన్ కి తీసుకువచ్చే పొజిషన్ లో ఈ అబ్బాయి రేపు ఆమె మీద అఘాత్యం చేయొచ్చు. ఈ అమ్మాయిని ఒక కేసులో ఒక స్టేట్ నుంచి కాంటాక్ట్ లా ఫోన్ ద్వారా ఉండి ఆ అమ్మాయి మైనర్ స్టేజ్ లా సడన్ గా మన దగ్గరకు వచ్చేసింది. నేను పేరు చెప్పదలుచుకోలేదు. వచ్చి ఇక్కడ ప్రెగ్నెన్సీ అయింది. ఇక్కడ వేరే స్టేట్ నుండి వచ్చిందా మేడం? వేరే స్టేట్ నుంచి వచ్చింది. ఇక్కడ ప్రెగ్నెన్సీ అయింది. ఇప్పుడు ఆమె కావాల్సిన అన్ని సౌకర్యాలు ప్రభుత్వంతో తీసుకోవాలి కదా. తను మరి డేట్స్ ఏమంటారు అవన్నీ కూడా నార్మల్ గా అబోవ్ 18 years అని ఇచ్చేసిండ్రు. దెన్ 18 years ఇచ్చేసినప్పుడు
కాంటాక్టింగ్ ఫోన్స్కి వాటికి అన్నిటికీ ఇక్కడ నుంచి ఏదైనా ఓటీపీ వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళిపోతాయి ఫోన్స్లలో. సో వాళ్ళు దాంతో కనుక్కొని వచ్చి ఇక్కడ అంత సిచ్యువేషన్స్ని చూసుకొని అక్కడికి వెళ్ళిపోయి కేసులు పెట్టడం అవంతా జరిగింది. సో రెస్పాన్సిబిలిటీ అన్న అధికారుల మీద పడుతుంది. ప్రభుత్వానికి సంబంధించిన ఏమన్నా చిన్న ఒక్క 5 రూపాయలు కూడా స్కీమ్స్ కింద తీసుకున్నప్పుడు అధికారుల మీద కూడా పడుతుంది. బట్ హూ ఈజ్ ఎవరు చీట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ అమ్మాయి చేసిన లవ్కి వాడు చేసిన అఘాత్యానికి ఆ అమ్మాయి బలైపోయింది కదా. ఇప్పుడు అది ఎవరు చూడరు. సో నా ఉద్దేశం, నేను ఆ కేసుని అంటే జస్ట్ ఫర్ ఇన్ఫర్మేటివ్గా చెప్తున్నాను. ఎందుకంటే తల్లిదండ్రులని మోసం చేసి మనము సాధించేది ఏముండదు. పిల్లలందరూ కూడా అర్థం చేసుకోవాలి. వాళ్ళ యొక్క డెవలప్మెంట్ అన్నది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు సెటిల్ అయిపోయిన తర్వాత లవ్ చేసుకొని పెళ్లి చేసుకొని 18 సంవత్సరాల తర్వాత నువ్వేమైనా చేసుకో, దట్ ఈస్ ఇమ్మెటీరియల్. బట్ బిలో ద ఏజ్ ఆఫ్ 18 years నిన్ను ముట్టుకోవడానికి, నిన్ను మధ్యంతరంగా నీ చుట్టూ తిరగడానికి కానీ, నీకు రెగ్యులర్ గా ఫోన్స్ చేసి నిన్ను హరాస్మెంట్ చేయడం కానీ, నిన్ను ఇబ్బంది పడే పరిస్థితులను నువ్వు నోరు మూసుకోవద్దు, ఏ అమ్మాయి అయినా సరే. ఇప్పుడు మేడం ఇంకొకటి, అమ్మాయి విల్లింగ్ ఉన్నా కూడా మైనర్ సెక్షువల్ గా పార్టిసిపేట్ చేయడం కూడా పోక్సో కిందకే వస్తుంది. డెఫినెట్ గా అది కూడా తెలుసుకోవాలి. షీఈ్ అ మైనర్ కి ఆలోచన రీత్యా షీఈ్ అన్కంట్రోల్. అంటే అక్కడ సిచ్యువేషన్స్ ఏమి కూడా ఆమె చేతిలో ఉండదు. ఆమెకు ఒక చాక్లెట్ చూపించి ఈ చాక్లెట్ నీదే, నాతో రా అంటే వెళ్ళిపోతుంది అంతే. మెచ్యూరిటీ లెవెల్ అన్నా వదిలిపెట్టండి. చిన్నపిల్లలు మనకంటే ఎక్కువ మాట్లాడతారు, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. బట్ వెన్ ఇట్ ఈస్ కమ్ టు క్రైమ్ కేసు వచ్చినప్పుడు, క్రైమ్ లో ఏం చూపిస్తున్నాము, నిన్ను విధిగా ఫాలో అవుతున్నాడు అతను, విధిగా నీకు ఫోన్ చేస్తున్నాడు, నీవు చదువుకునే పరిస్థితిలో ఉండి నువ్వు చదవలేకపోతున్నావు, తల్లిదండ్రులతో సరిగ్గా మాట్లాడతలేవు, టైంకి చెప్పకుండా ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్తున్నావు, నిర్మానుష్యమైన ప్రాంతాల్లో నువ్వు వెళ్ళినప్పుడు అతను నిన్ను క్యాచప్ చేసుకొని నిన్ను నీపై అఘాత్యం చేస్తున్నాడు. చాలా అంటే ఇలాంటి కేసెస్ చాలా జరుగుతున్నాయి. తల్లిదండ్రులకు చాలా బాధలో ఉన్నారు, ఎవ్వరు ఏం చేయలేరు. చాలా కేసెస్ కూడా ఈ మధ్య కాలంలోనైతే చంపేయడం కూడా జరుగుతుంది అమ్మాయిలని. ముగ్గురు అబ్బాయిలు, మైనర్ అబ్బాయిలు కూడా అమ్మాయిల పైన అఘాత్యం చేసుకుంటారు. కొత్త యాక్ట్స్ వచ్చినాయి. భయము అన్నది ఏం లేదు. సమాజానికి కొంత చట్టం అంటే భయము, భక్తి, ఈ సమాజంలో విలువలు అన్నది చాలా అవసరం. కాబట్టి చట్టాన్ని నువ్వు నెగ్లెక్ట్ చేసి, చట్టాన్ని పక్కన తోసేసి ఏం చేస్తుందో చేసుకోండి. చాలామంది ఈవెన్ ఐ కెన్ హియర్ ద డైలాగ్స్ ఆఫ్ ద సుపీరియర్, ఈ ఏది ఏమంటారు యాక్టర్స్ కూడా, చూసుకుంటాను పో, మద్యమానికి కూడా ఇట్లా చేతులు జైలు అంటే స్టేషన్కి వెళ్తూ కూడా ఇట్లా ఊపేస్తున్నారు. అంటే చేతులు చేయడం కానీ, ఒకలాంటి యాక్షన్ ఆఫ్ చేసినప్పుడు అరే వీడు మళ్ళా బెయిల్ మీద వచ్చేస్తాడు, చట్టంకి ఏముంది వాల్యూ అన్నది తీసి పాడేస్తున్నాడు. సో మేడం ఇంకొక పాయింట్, మీరు చెప్పింది నిజమే, కాకపోతే జనాల్లో అవగాహన, చట్టం గురించి దాని సివియారిటీ అన్నది అవగాహన లేక కూడా కొన్ని తప్పులు జరుగుతాయి. సో మనం ఇక్కడ మెయిన్ గా మనం స్ట్రెస్ చేసి చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ యాక్ట్స్ ఏవైతే మైనర్స్ విషయంలో చేస్తే దాని సివియారిటీ ఎలా ఉంటుందన్నది ఉన్నాయండి. చెప్పండి. జస్ట్ తిరుగుతేనే, జస్ట్ అమ్మాయి చుట్టూ తిరిగి అమ్మాయిని 18 సంవత్సరాలు కదా మనకు, 17 years 11 months 29 days అనుకుందాం ఉన్నాయి కూడా దీని కిందికి వచ్చేస్తారు. అంటే అలాంటి వ్యక్తులు కూడా తిరిగి వీళ్ళు పిజ్జా బర్గర్లు తిన్నది అన్నది పక్కకండి. నువ్వు ఎన్నైనా తిన్నది అనవసరం, నువ్వు అగాధ్యం తలపెట్టినవా లేదా అన్నదే నిజం. దానికి 2 years కన్విక్షన్ ఇమీడియట్ గా 2 years బెయిల్ అనేది అక్యూజ్డ్ హక్కు, అది హక్కు, మానవ హక్కు. అది బెయిల్ ఎవరికైనా అండి, ఎవరు వీళ్ళు వాళ్ళు అన్నది ఏం లేదు. క్రైమ్ లా బెయిల్ అనేది సర్వసాధారణమైన హక్కు, అది కాన్స్టిట్యూషనల్ రైట్ ఇచ్చేది. దాంతో ఏం లేదండి, బెయిల్ వచ్చినంత శిక్ష పడద్దు అని ఏం లేదు. యూ కెన్, మీరు రివ్యూ చేయండి, మీరు ఎన్ని కేసెస్లలో శిక్షలు పడ్డాయో అవి ఒకసారి ఎప్పుడన్నా కూర్చొని మాట్లాడుకోవచ్చు. శిక్షలు పడ్డాయి చూపించండి, ప్రజలకు తెలుస్తుంది శిక్షలు ఎన్ని పడుతున్నాయి. పోక్సో 2 years కన్విక్షన్స్ ఉన్నాయి, 3 years కనుసైగులతోని కానీ, లేకుంటే పోనోగ్రాఫిక్స్, నేకెడ్ గా పోనోగ్రాఫిక్స్ చూపించి పిల్లల్ని
లోపరుచుకోవడం కానీ అలాంటి ఏమైనా వీళ్ళ ఫేసెస్ పెట్టి వాళ్ళని కొంత ఏంటంటే ఈ సెక్సువల్ ఫొటోస్ చూపెట్టడం వల్ల వాళ్ళలో ఒక ఉద్రిక్తత అన్నది పిల్లల్లో కలిగినప్పుడు ఆ భావ ప్రకటన ఏదైతే ఉన్నదో అది కూడా తప్పే, దానికి కూడా పడుతుంది అండి. 3 years శిక్షలు ఉన్నాయి. ఇంకా సెక్షువల్ అసల్ట్, పెనిట్రేషన్ ఇంకా చాలా ఉన్నాయి. నేను 2కిగా చెప్తున్నాను, టైం కూడా తక్కువ షార్ట్ ఉంది కాబట్టి 2 years నుంచి 3 years, 5 years, 7 years, 10 years అండ్ లైఫ్ కూడా పడుతుంది. ఓకే, కొన్ని చంపిన సంఘటనలు ఉంటాయి, రేప్ చేయడం, చంపడం కానీ. అమ్మాయిలని అంగానికి సంబంధించిన ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క తీరు ఉంటుందండి. మనము అది వర్ణించలేము కానీ, అంటే ఒక్క దాంట్లో చిన్నగా అన్ని చెప్పాలంటే చెప్పలేము కానీ, బట్ దేర్ ఈజ్ ఎ వెరీ సివియర్ పనిష్మెంట్ ఫర్ దిస్. అండ్ ప్రజలు కూడా చాలా అర్థం చేసుకోవాలి. యువత కూడా మైనర్ బాలికలని ఎప్పుడు కూడా టచ్ చేయకుండా వాళ్ళని చక్కగా వాళ్ళని చదువుకునేటట్టు చూసి సమాజానికి ఒక ఆడపిల్లల్ని కనండి అని చెప్పే సందేశాన్ని వాళ్ళు ఇస్తే అదే ధన్యం అనుకుంటాం. ఎస్, ఎగ్జాక్ట్లీ. చాలా మెయిన్ పాయింట్స్ చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.